హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు క్రియేషన్. చూసారు కదండి, ఇవి ఏంటో అని ఆలోచిస్తున్నారా? ఇవి ఏం లేదండి, చీజీ ఇడ్లీ కట్లెట్స్ అండి. ఇవి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇడ్లీలు మనం ఇడ్లీ ప్రిపేర్ చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిని ఇలా స్నాక్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఎప్పుడు ఇడ్లీ మంచూరియా, ఇడ్లీ 65 కాకుండా ఇలా చేసి పెట్టండి. ఓకే, ఇడ్లీని హాఫ్గా కట్ చేసుకొని మళ్ళీ దాంట్లో లేయర్గా కట్ చేయాలి. తర్వాత కార్న్ఫ్లోర్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత చీజ్ క్యూబ్ ఉంటే మీరు తురుముకోవచ్చు. అలాగే బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి, అంతే. ఇప్పుడు చీజ్ని స్టఫ్ చేసుకొని కార్న్ఫ్లోర్లో ముంచి వెంటనే బ్రెడ్ క్రమ్స్లో దొర్లించి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కడానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఆయిల్ వేడెక్కగానే ఇలా బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసిన ఇడ్లీస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే, 2 సైడ్స్. ఎంతో ఈజీగా, టేస్టీగా పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చేయడం కూడా చాలా సింపుల్ కదండి. ఇడ్లీలు కట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. అంతే, 2 సైడ్స్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే కట్లెట్స్ అండి. వితౌట్ ఆలు, ఓన్లీ చీజ్ ఉండి ఇడ్లీలు ఉంటే సరిపోతుంది, బ్రెడ్ క్రమ్స్, అంతే. పిల్లలు ఎంతో ఎమ్మీగా ఇంకా కావాలని తింటారు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చల్లారాక కూడా క్రిస్పీగా ఉంటాయి చాలాసేపటి వరకు. చూసారు కదా, లోపల చీజ్ కరుగుతూ మెల్ట్ అవుతూ టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.